బలిసిందిరా నీకు ఎన్నిసార్లు చెప్పాలి బై నీకు నా విషయంలో ఎంటర్ కావద్దని ఒకసారి చెప్తే నీకు అర్థం కదా సార్ ఎవరు రిజిస్టర్ ఆఫీస్ నుంచి సంతకాల కోసం పంపించారు. రారా ఆ, ఒక నిమిషం ఉండు ఒక నిమిషం ఉండు ఎక్కడ సంతకం అక్కడ సార్ పెట్టాలి? మార్కేసింది సార్. రోసి నా షర్ట్లో పెన్ను ఉంది, తీసుకురా త్వరగా. రేయ్ పోలీస్ స్టేషన్కి వెళ్తానన్నావుటగా, వెళ్ళు. ఆ ల్యాండ్ నీది కాదని చెప్పించి ఆ పోలీసుతోనే నేను లోపల వేయించాలా? ల్యాండ్ ముఖ్యమా లేక నీ ప్రాణాలు ముఖ్యమా? ఆలోచించుకో. ఒక నిమిషం ఆగురా. పేజ్ పేజ్ తిప్పు. అయినా ఆఫీసుకి పోయేటప్పుడు లారీతో గుర్తు చంపేస్తే ఏం చేస్తావురా? ఆ ల్యాండ్లోని పాతేయమంటావా? అర్థమైందిగా? కూలింగ్ పాతే మనిషిని నాతో ఎప్పుడు పెట్టుకో. పెట్టేయ్. ఏంటి సుబ్బు, నీ పెళ్ళాం పోయి 4 సంవత్సరాలు అవుతోంది. నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటే పోలే, నీకు తోడుగా ఉంటుంది కదా. వద్దక మాకు అవన్నీ సరిపడదు. పిల్లలు పెట్టుకుని కష్టపడుతున్నావు కదా, అందుకే చెప్పాను. రే 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 దేనికి పనికి రావని పేడ తీయడానికి పెట్టాను రా. అది కూడా సరి అయిపోతే ఎలా? నన్ను చూడు, ఇలా బాగా ఎక్కువగా తీసి ఫుల్ గా దీంట్లో వేసి బాగా నొక్కి నింపాలి. అర్థమైందా? పీకల దాకా తింటే సరిపోదు. చెయ్యి. నమస్తే గని బాయ్, మీకు ఫోన్ చేశాను. నువ్వు చేసావా? మిస్డ్ కాల్ ఇచ్చావు. ఏంటో నేను నీకు ఫోన్ చేస్తే అప్పు అడిగావు. మొన్నే కదరా తీసుకున్నావు, అప్పుడేం అవసరం? చిన్నిళ్ళు మెయింటైన్ చేస్తున్నావా? అయ్యయ్యో, ఉన్నదే ఎలా మెయింటైన్ చేయాలో తెలియట్లేదు. తీసుకో. ఏమవుతా బాయ్ కావాలి బాయ్, కొంచెం తక్కువ ఉందే. వడ్డీ నీ బాబిస్తాడా? వచ్చే నెల ఇవ్వాల్సిన వడ్డీ ఇప్పుడే పట్టుకున్నా. అది కాదు బాయ్, చెల్లెలింట్లో విశేషం, ఖర్చు ఎక్కువ సరిపోదు. నేను ఒక 2 రోజుల్లో వడ్డీ తెచ్చి ఇచ్చేస్తాను. చెప్పండి ఇచ్చి పంపించండి. ఇదొకటి 2 రోజులు ఏంటే? ఇచ్చేస్తాను బాయ్, ఎలా? ఇచ్చేస్తాను. వస్తున్నాను. కావేరి వస్తున్నా నాన్నా. రామా, బయటికి వెళ్ళాలి. కావేరి రమ్మంటుంటే. నాన్న పిలుస్తున్నారు, తర్వాత రా. వచ్చేస్తున్నా నాన్నా. ఏంటన్నా? రాయటు, అక్కడేం మాట్లాడుతున్నావు? రేపు ఫంక్షన్ కదా నాన్న, నల్ని అంటే మెహందీ పెడతానని చెప్పింది. ఇక నుంచి ఆ ఇంటికి వెళ్ళకూడదు, తనతో మాట్లాడకూడదు. ఎందుకు నాన్న? నువ్వు ఎక్కువైపోయింది చెప్తున్నానుగా. వెళ్ళు, రెడీ వెళ్ళు వెళ్ళు. ఇది మార్కెట్ లో కొత్త కలర్ సార్. అరే ఏమా, అత్తయ్యకి ఈ కలర్ నచ్చుతుంది కదా? అత్తయ్యకి మావే నచ్చాడు, ఇది నచ్చదా ఏంటి? రైట్, నువ్వు వెళ్ళి నీ డ్రెస్ సెలెక్ట్ చేసుకో. వెళ్ళు వెళ్ళు. సార్, ఈ ఉసిరికాయ కలర్ లో ఒకసారి చూపించండి. ఉసిరికాయ కలరా? అలాంటి కలర్ లేదు సార్. ఉసిరికాయ కలరు, మామిడికాయ కలరు, చింతకాయ కలరు, కాకరకాయ కలరు. అసలు చీర కట్టుకోవడానికా తినడానికా? నానా, ఈ డ్రెస్ బాగుంది కదా? అడడడడడడ, సూపర్. నా కూతురికి ఏ డ్రెస్ అయినా బాగుంటుందండి. అమ్మా, ఇది బాగుంది కానీ కొంచెం కలర్ గాడిగా ఉందమ్మా. వేరే ఏదైనా సెలెక్ట్ చేస్తావా? రేట్ ఎక్కువగా ఉందా నాన్న? చచ్చా, అలా ఏం లేదమ్మా, నీకు నచ్చింది కదా. ఏంటి 100-200 రూపీస్ ఎక్కువ ఉంటుంది అంటే? నువ్వు వెళ్ళు. ప్యాక్ చేయండి, ప్యాక్ చేయండి, ప్యాక్ చేయండి. రా, సెలెక్ట్ చేసావా? నానా, నాకు కొత్త బదులు వద్దు నాన్న, క్రికెట్ డ్రెస్ కొనిస్తావా? క్రికెట్ డ్రెస్ వేసుకుని ఫంక్షన్ లో మ్యాచ్ ఆడతారా? ఇడియట్. ఏమండి, ఒక జీన్స్ ప్యాంట్ షర్ట్ తీయండి. ఏడవద్దు బంగారం. ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? ఎందుకు ఏడుస్తున్నావు? మేనమామ పెట్టిన కానుక సరిపోలేదని ఏడుస్తున్నాడేమో. చా,
వీడు నీకు చెప్పాడా ఊరుకోండి మావయ్య ఎప్పుడు చూసినా అన్నయ్య ఏదో ఒకటి అంటూ ఉంటాడు. ఉన్నదే అన్నానమ్మా. ఏమండే మీ బాబుని తీసుకురాకపోయారా? వాడికి ఇవన్నీ ఇష్టం ఉండదండి. ఎప్పుడు చూసినా చదువు చదువు. వెరీ ఇంటెలిజెంట్, క్లాస్ ఫస్ట్. వెరీ గుడ్. నాన్న నేను చేయకొట్టించుకుంటా నాన్న. ఏరా విరాట్ కోహ్లీ ఉందానా ఇప్పుడు ఇదే ఫ్యాషన్. ఏ అబ్దుల్ కలాం బాగా చదువు పైకొచ్చాడు, నేను అలాగే వస్తాననుకుంటావా? తిను. మీ బాబుని ఏం చదివిద్దాం అనుకుంటున్నారు? ఎంబీఏ. నో అంకుల్, ఐ వాంట్ బి గ్రేట్ క్రికెటర్ లైక్ ఎంఎస్ ధోని. చిన్న పిల్లడు కదా ఏదో వాగుతుంటాడు. ఎంబీఏ ఎంబీఏ. ఏమా బయలుదేరుతాం. ఎవరు వెళ్దాం? ఇంకా కాసేపు ఉండొచ్చుగా. లేదమ్మా, పిల్లలకి ఎగ్జామ్స్ వస్తున్నాయి, చదివించాలి. ఏంట్రా సుబ్బు, వీధి వీధి తిరుగుతూ పచ్చళ్ళు అమ్ముతున్నావట కదా, నీకు ఇదేమన్నా మంచిగా ఉందా? ఇలా ఒక్కడవే కష్టపడే బదులు ఇంకో పెళ్లి చేసుకోవచ్చు కదరా. ఇప్పుడు పడుతున్న కష్టం సరిపోదనా? వస్తానా? రా. ఏంటయ్యా నువ్వు అన్నయ్యకి ఎప్పుడే మాట్లాడాలో తెలీదా? అనవసరంగా బాధ పెట్టావు. అని అవి తీయవా? మా ఇట్రా, నేను తీస్తాను. ఏమా, ఈ రోల్డ్ గోల్డ్ చైన్ చూసి మీ అత్తయ్య నెక్లెస్ 5 తులాలా అని అడిగింది. మన దగ్గర లేనిది వేసుకుని మనదని ఎందుకు చూపించడం? అయ్యో నాన్న, ఆ రోల్ గోల్డ్ కాదు, ఒరిజినల్ గోల్డ్. ఎవరిది నెక్లెస్? వేరే వాళ్ళ దగ్గర అరువడిగి వేసుకునేంత పెద్దదాన్ని అయిపోయావా? ఎవరిది నెక్లెస్? నళిని అంటే ఇచ్చింది నాన్న. నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, మాట్లాడకూడదు అని చెప్పానా లేదా?